హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఒక బియ్యంతోటే కాకుండా నువ్వులు, పల్లీలు, బెల్లం అలాగే కొబ్బరి కూడా వేసుకొని వీటన్నిటి కాంబినేషన్లో ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకుంటాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ లడ్డూలని ఇలా ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఒక్కటి తినేవారు 4-5 తినేస్తారు, అంత రుచిగా ఉంటాయి. మరి సింపుల్ అండ్ టేస్టీ ఈ బియ్యం లడ్డూలని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టీ స్పూన్ పల్లీలను వేసుకోవాలి. వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనం వేరొక పెద్ద బౌల్ని తీసుకొని అందులో 1 కప్పు బియ్యం తీసుకోవాలి. మామూలుగా మనం వండుకునే బియ్యమేనండి, రేషన్ బియ్యం కాదు. ఒక 2 సార్లు బాగా కడిగి ఒక స్ట్రైనర్లో వేసుకొని వాటర్ లేకుండా వడగట్టుకోవాలి. వీటిని మనం వేయించుకుంటాం కాబట్టి ఎక్కడ కూడా తడి ఉండకూడదు. వాటర్ లేకుండా బాగా డ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పల్లీలు చక్కగా వేగిపోయాయి. పచ్చివాసన పోయి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో ఒక 2 టీ స్పూన్ నువ్వులను వేసుకోవాలి. చిటపటలాడి బయట చిల్లుతున్నాయి కదా, అలా చిల్లకుండా ఉండాలంటే దానిపైన ప్లేటును పెట్టుకొని ఫ్రై చేసుకున్నారనుకోండి, నువ్వులు అక్కడిక్కడ చిల్లకుండా ప్యాన్లోనే ఉండిపోతాయి. నువ్వులు ఫ్రై అయిపోయాయి. అలా ఫ్రై అయిన నువ్వుల్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్న 2 టీ స్పూన్ కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఇక్కడ ఎండు కొబ్బరి పొడి అండి. దీన్ని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న కొబ్బరి పొడిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో వడకట్టుకున్న బియ్యాన్ని ప్యాన్లో వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ బియ్యంని ఎంత బాగా వేయించుకుంటే మనకి లడ్డూలు అంత టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇప్పటికీ సద్దుల బతుకమ్మకి మా అమ్మ వాళ్ళు ఇలాగే చేస్తూ ఉంటారండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. చూడండి, ఇక్కడ బియ్యం కూడా ఫ్రై అయిపోయాయి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు చూసారా, ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో 1 కప్పు బియ్యం తీసుకున్నాం కదా, 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు బెల్లం తురుము తీసుకోవాలి. దాన్ని ప్యాన్లో వేసుకొని 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. అంటే 1/2 కప్పు బెల్లము అలాగే 1/2 కప్పు వాటర్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు దాన్ని కలుపుతూ ఉండాలి. చూడండి, బెల్లం మొత్తం ఇక్కడ మెల్ట్ అయిపోయింది కదా. అలా మెల్ట్ అయిన తర్వాత దీన్ని వడగట్టుకోవాలి. ఎక్కడైనా చెత్త పార్టికల్స్ లాంటివి ఉంటే ఆ స్ట్రైనర్లో ఉండిపోతాయి. చెత్త కానీ బెల్లంలో ఒక్కొక్కసారి రాళ్ళు లాంటివి ఉంటాయి కదా, అవి వడకట్టుకోవడం ద్వారా ఆ స్ట్రైనర్లో ఉండిపోతాయి. అలా వడకట్టుకున్న బెల్లం వాటర్ని అదే ప్యాన్లోకి తీసుకొని మనం పాకం రెడీ చేసుకోవాలి. ఈలోగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో మనం ఫ్రై చేసుకున్న బియ్యం వేసుకోవాలి. మెత్తగా కాకుండా బరకగా కాకుండా మామూలుగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న పల్లీలని పొట్టు లేకుండా తీసుకొని వేయించి పెట్టుకున్న బియ్యం పిండిలో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టడం ద్వారా పల్లీలు అలాగే బియ్యం అనేది ఈవెన్గా మిక్స్ అయిపోతాయి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అలా బెల్లం సిరప్ మరిగేటప్పుడు దానిలో 1 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి. దీని ఫ్లేవర్తో లడ్డు చాలా కమ్మగా ఉంటుంది. లేత తీగపాకం రావాలండి. ఇట్లా మనం పట్టుకొని చూస్తే తీగలాగా సాగుతుంది కదా, మనకి ఈ పాకం వచ్చేసి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. అలా లేత తీగపాకం వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న నువ్వులు అలాగే కొబ్బరి పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న వేయించి పెట్టుకున్న బియ్యం పిండిని దీనిలో వేసుకోవాలి. వీటిని కలిపేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే పాకము తొందరగా గడ్డలాగా అయిపోతుంది, ముదురు పాకం వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి. కలపడం ఎక్కడ కూడా ఆపకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే లడ్డూలాగా వత్తుకోవాలి. దీనిలోకి ఒక్క చుక్క నూనె కానీ ఆయిల్ కానీ వేయకుండా ఈ లడ్డూలను ప్రిపేర్ చేసుకుంటాము. చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. నువ్వులు, పల్లీలు, కొబ్బరి
వేయించుకున్న బియ్యం కదండి, చాలా రుచిగా ఉంటాయి, చాలా కమ్మగా ఉంటాయి. ఇక్కడ తినేవారు 4-5 తింటారండి, అంత సూపర్గా ఉంటాయి. పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం కొంచెం ఆ లడ్డు మిశ్రమం చేతిలోకి తీసుకొని లడ్డులాగా ఒత్తుకోవాలి. చూసారా లడ్డు ఎంత చక్కగా వచ్చిందో. ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత లడ్డు మిశ్రమాన్ని ఇంకొంచెం చేతిలోకి తీసుకొని ఇలా మనకి ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజులో లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా లడ్డూలని రౌండ్గా ఒత్తుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. అంత లడ్డు మిశ్రమాన్ని ఇలాగే చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ బియ్యం లడ్డు రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చాయో. మనం బియ్యం పిండి మిక్సీ పట్టుకునేటప్పుడు మెత్తగా అవసరం లేదండి, కొంచెం రవ్వ రవ్వలాగా ఉంటేనే మనం తింటుంటే మన పంటికి తగిలి చాలా కమ్మగా ఉంటాయి, నోటికి మంచి రుచిని ఇస్తాయి. మీకు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే సింపుల్గా ఈ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయండి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేయండి. మీకు ఈ లడ్డు టేస్ట్ ఎలా ఉందో, మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.